హాయ్ వ్యూవర్స్. ఈ మధ్య కాలంలో మనం చాలామందిని చూస్తున్నాం. నా దగ్గరికొచ్చే పేషెంట్లలో డాక్టర్ గారు మార్నింగ్ లేవగానే చేతులన్నీ స్టిఫ్‌గా అయిపోతున్నాయి, వాచిపోతున్నాయి. ఈ రిస్ట్ దగ్గర వాపొస్తుంది, మోచేయి నొప్పి, భుజాల నొప్పులు, ఒళ్ళంతా కూడా స్టిఫ్ అయిపోయినట్టుగా, ఉదయం నిద్ర లేవగానే బెడ్ మీద నుంచి లేచి నడవాలంటే చాలా ఇబ్బంది పడేట్టుగా మనం చూస్తున్నాం. ఇలాంటి వాళ్ళకి బ్లడ్ టెస్ట్ చేయించినట్టయితే వాళ్ళకి ఆర్ఏ ఫ్యాక్టర్ పాజిటివ్ రావడం, యాంటీ సీసీపీ పాజిటివ్ రావడం, ఏఎస్ఓ టైటర్, సిఆర్‌పీలు పాజిటివ్. చాలామంది నాకు గూగుల్‌లో సెర్చ్ చేసి ఈ కీళ్ళవాతం వచ్చింది. ఇంక నేను లైఫ్ లాంగ్ కీళ్ళవాతంతో సఫర్ అవ్వాల్సింది. నా చేతులు వంకర పడిపోతాయి. నేను ఏ పని చేసుకోలేను అనే అపోహలో చాలామంది ఉంటారు. కానీ దీనికి హోమియోలో చాలా చక్కని పరిష్కారం ఉంది. ఈ కీళ్ళవాతం మనం సరైనది డయాగ్నోసిస్ చేయడం వల్ల వీళ్ళకి మనం కంప్లీట్‌గా క్యూర్ చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. నా దగ్గరకొచ్చిన పేషెంట్లలో చాలామంది పోస్ట్ వైరల్ ఆర్థరైటిస్ లైక్ చికెన్ గున్యా తర్వాత వచ్చిన కీళ్ళ నొప్పులు కానివ్వండి, రుమటాయిడ్ ఆర్థరైటిస్ బాడీలో ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత గొంతు నొప్పి కానివ్వండి, టైఫాయిడ్ కానివ్వండి, జాండీస్ కానివ్వండి, వచ్చిన తర్వాత బాడీలో ఒక ఇమ్యూనిటీలో డిస్టర్బెన్సెస్ వల్ల వాళ్ళలో ఆర్ఏ ఫ్యాక్టర్ పాజిటివ్ వచ్చి కీళ్ళ నొప్పులతో సఫర్ అయ్యే వాళ్ళని చాలామందిని చూస్తుంటాం. కానీ దానికి కంప్లీట్‌గా హోమియోపతిలో పరిష్కారం కలిగింది. మనం జనరల్‌గా చేయాల్సిందేంటంటే కాస్త లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. ఈ కీళ్ళ నొప్పులనేది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్. శరీరం యొక్క రోగనిరోధక శక్తి వ్యక్తి యొక్క హెల్తీ పార్ట్స్‌ని డ్యామేజ్ వల్ల వాళ్ళకి కీళ్ళలో వాపు రావడం, కీళ్ళలో నీరు చేరడం, స్టిఫ్‌నెస్ రావడం, ఈ వేళ్ళ డిఫార్మిటీస్ రావడం, మార్నింగ్ లేవగానే స్టిఫ్‌నెస్, పెయిన్స్, ఏ పని చేసుకోలేకుండా ఉండడం చేస్తుంది. ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్ ఎందుకొస్తుంది? జనరల్‌గా మనం సాత్వికమైన ఆహారం తీసుకోవడం, ఆర్గానిక్ ఫుడ్ తీసుకోవడం వల్ల కొన్ని ఏళ్ల తరబడి మన గట్ కానివ్వండి, మన ఇంటెస్టైన్స్ కానివ్వండి, వాటికి అలవాటు పడి ఉంటాయి. దాన్ని రిజెక్ట్ చేయడం జరగదు. ప్రాపర్‌గా డైజెషన్ అవుతుంది. ఏదైతే మనం ప్రాసెస్డ్ ఫుడ్స్, కొత్తగా మనం చైనీస్ ఫుడ్స్ కానివ్వండి, ఈ బేకరీ ఫుడ్స్ కానివ్వండి, హైలీ ప్రాసెస్డ్ ఫుడ్స్, షుగరు, మైదా లాంటివి తీసుకోవడం, మటన్‌లో ఉండే ఇన్‌ఫ్లమేషన్స్ లాంటివి ఎక్కువ మాంసకృతులు, మాంసాహారం తీసుకోవడము, స్మోకింగు, ఆల్కహాల్ లాంటి ఫుడ్స్ తీసుకోవడము, వీటి వల్ల వాళ్ళలో ఇన్‌ఫ్లమేటరీ రియాక్షన్ ఎక్కువవుతుంది. కీళ్ళలో వాపు జరుగుతుంది. కీళ్ళలో నీరు చేరుతుంటుంది. దాంతో స్టిఫ్‌నెస్ వచ్చి పెయిన్స్ వల్ల నడవలేకపోవడం, పని చేసుకోవడం జరుగుతుంది. హోమియోపతి ఇట్లాంటి వాటికి చాలా చక్కని పరిష్కారం కలిగి ఉంటుంది. మనం హోమియోపతి ఔషధాలు తీసుకోవాలి. కలోఫిల్లం అనేది వేళ్ళ నొప్పులు, మార్నింగ్ లేవగానే స్టిఫ్‌నెస్, చేతి కణుపుల నొప్పులు, ఇలాంటి వాళ్ళకి కలోఫిల్లం చాలా అద్భుతంగా పనిచేసినట్టుగా చూస్తుంది. అట్లాగే రస్టాక్స్‌కోడెండ్రాన్ అంటాం. ఎవరికైతే ఫస్ట్ మూమెంట్ పెయిన్ ఉంటుందో, కాస్త నడిచాక నొప్పులు తగ్గుతాయి అండ్ కీళ్ళలో వాపులుంటాయి. అట్లాంటి వాళ్ళకి చాలా ఎఫెక్టివ్‌గా పనిచేసినట్టుగా చూస్తుంది. బ్రయోనియా ఆల్బమ్, యాక్టియా స్పైకేటా, మెరిక్సాల్, లెడంపాల్, కాల్చికమ్ ఇలాంటి ఔషధాలు వ్యక్తి యొక్క కాన్స్టిట్యూషన్ బట్టి అతను ఏ రీజన్ వల్ల కీళ్ళ నొప్పులు వచ్చినాయి అని కనుక్కొని మనం మెడిసిన్స్ ఇవ్వడం వల్ల వాళ్ళకి చక్కని పరిష్కారం అందజేయడం జరుగుతుంది. కాబట్టి కీళ్ళ నొప్పులు రాగానే లైఫ్ లాంగ్ మా చేతులు డిఫార్మ్ అయిపోతాయి అనుకోకు. వీళ్ళు ప్రాసెస్డ్ ఫుడ్స్‌ని అవాయిడ్ చేయాలి. సన్‌లైట్‌కి ఎక్స్‌పోజ్ అవ్వడం, వాటర్ బాగా తీసుకోవడం అండ్ రోజు గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ బాగా ముదురుగా ఉండే క్యారెట్ కానివ్వండి, ఆకుకూరలు కానివ్వండి, క్యాప్సికమ్ కానివ్వండి, ఇలాంటి ఆకుకూరలు తీసుకోవడం, సన్‌లైట్‌కి ఎక్స్‌పోజ్ అవ్వడం, ఇలాంటి లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, స్మోకింగ్, ఆల్కహాల్‌కి దూరంగా పెట్టడం, టీ, కాఫీలకు దూరంగా పెట్టడం, వాటర్ కన్సంప్షన్ పెంచడం, హోమియోపతి ఔషధాలు ఏవైతే నేచురల్ ఇంగ్రీడియంట్స్‌తో తయారైతాయో ప్రతి ఒక్క ఇమ్యూనిటీని కరెక్షన్ చేస్తాయి. కాబట్టి హోమియోని అడాప్ట్ చేసుకోవడం వల్ల ఇలాంటి కీళ్ళ నొప్పులను సమూలంగా